హాక ఇక మొదలెడదామా? న్యూ ఇయర్కి ఎవరో పెద్ద మనిషి డబ్బులు మిగిలి పెడతాను, ₹1 ఖర్చు పెట్టను అనేసి చెప్తా ఉండే. ₹1,00,000 సేవ్ చేస్తానని పిగ్గీ బ్యాంక్ వేరే తీసుకొని ఉంది. దాంట్లో వాళ్ళ డాడీ ఫోటో వేసే కాళ్ళకి వాళ్ళ డాడీ మురిసిపోయి 5,000 వేరే వేసినారు చూడు. ఆ 5,000 నుంచి ఇంకా ₹1 కూడా పెరగలే, ఆ 5,000లోనే ఉంది. నాకు తెలిసి వాళ్ళ డాడీ వేస్తేనే ఆ ₹1,00,000 కూడా అవుతుంది. మమ్మీ నేను ఇంకమిట్ షాపింగ్ చేయను, సేవింగే చేస్తాను అనేసి చెప్పేసి తీసుకొనింది. ఇంకా షాపింగే చేస్తూ ఉంది. సేవింగ్ ఎప్పుడు చేస్తుంది తెలియదు. ఆ పిగ్గీ బ్యాంక్ తీసి ఇచ్చేవరకు ప్రాణం అట్లా తీసేసింది. అప్పుడు ఏమనిందంటే, మమ్మీ న్యూ ఇయర్ తర్వాత నేను ఏమి చేయను అని. మళ్ళీ మొన్న అడిగితే ఏమంటుంది, మమ్మీ మన న్యూ ఇయర్ ఉగాదికి కదా వచ్చేది. ఇట్లా బిడ్డలకి ఏమంటావు చెప్పు. మా ఈరోజు మా ఫ్రెండ్స్ అంతా కలిసి పాస్తా తిన్నాం, సూపర్గా ఉన్నింది. చూడు వచ్చింది ఇప్పుడు మహారాణి యాడ్నో పోయి. పిగ్గీ బ్యాంక్ తీసుకునేది కదా గొప్ప, దాంట్లో సేవ్ చేస్తేనే మర్యాద ఉంటుంది ఆ పిగ్గీ బ్యాంక్ కూడా. ఆయనకి ఇది చూపించి ఆయన దగ్గరనే దుడ్డు వేయించుకుంటూ ఉన్నాం. ఆ ఫోటో చూపించిన ప్రతిసారి ఆయన మురిసిపోతాడు, ఆయన ఏమో ఒక డబ్బా వేస్తాడు. నాకు తెలిసి ఆయన దగ్గర నుంచే ₹1,00,000 సేవ్ చేపించుకుంటా ఉన్నాడు. ఫోటో వేసిన పాపాన్న నాకు వచ్చి ఫోటో చూపిస్తూ ఉంటాడు, చూడు పిగ్గీ బ్యాంక్ పైన నా కూతురు ఫోటో వేసింది అని. నేను అనుకుంటే ₹1,00,000 కూడా నీదే ఉంటుంది లేదు దాంట్లో. ఇంకా మీటన్న దాంట్లో మర్యాదకి కొంచెం దుడ్లు వేస్తూ ఉండు, సరేనా?